ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. యూఎస్ H1B వీసా $1 lakh ఫీ అప్లికేషన్. సో దీని గురించి చాలా మంత్స్ నుండి ఒక న్యూస్ అయితే ఉంది అండ్ లాట్ ఆఫ్ కేయోస్ అరౌండ్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ అండ్ ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి కదా, సో ఎలా ఇంప్లిమెంటేషన్లో ఉండబోతుంది అండ్ దీనివల్ల మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ మనం దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూపీఎస్సీ ఫ్యాకల్టీ మహేందర్ రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో H1B వీసా విషయంలో చాలా కేయోస్ ఉంది. రూల్స్ షఫల్ అవుతూ వస్తున్నాయి. న్యూ అప్లికెంట్స్కి, ఫ్రెషర్స్కి $1 lakh ఫీ అప్లికేషన్ అని అన్నారు. అండ్ దాని తర్వాత లేదు ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఆర్ యాన్యువల్లీ పే చేయాలన్నారు, లేదు ఒక్కసారి అని అన్నారు. చాలా రూల్స్ అనేటివి చేంజ్ అయ్యాయి. నేను దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది. సో దాని గురించి చెప్తారా ఫస్ట్? యాక్చువల్గా మీరు చెప్పే H1B వీసా అనేది ఏంటంటే అది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి సంబంధించిందే ఉంటుంది. మనకు యూఎస్ను కనుక మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ దాదాపు 6 టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. అందులో కొన్ని టూరిస్టు నుంచి తర్వాత అగ్రికల్చర్ వర్క్ చేయడానికి వెళ్ళేంత వరకు అన్నీ చూస్తాం. కానీ మనం ఈ H1B అనేది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి టెక్నికల్లీ వర్కర్స్ని మనం చూసేదంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళు టెక్నోక్రాట్స్ గురించి. దాంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబ్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్చువల్గా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ జాబ్ చేయకూడదు యాజ్ ఫర్ రూల్. అయితే వాళ్ళు ఏంటంటే ఆ వీక్లో ఒక 2 days మాత్రమే పాకెట్ మనీకో లేదా వారి సర్వైవల్ కోసమే చేయాలి. అది కాకుండా మనం ఏం చేసామంటే కంప్లీట్గానే ఇదొక సిస్టమ్గా మనం డెవలప్ చేసుకోవడం వల్ల లోకల్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతుంది. మనం చెప్తూనే ఉంటాం కదా, ఎట్లయినా అది లోకల్ ఫర్ లోకల్ కావాలి, లేదా సన్ ఆఫ్ సాయల్ థియరీ కూడా మనకు ఉంది, అది భూమిపుత్రులకే కావాలని. ఆ విధానం అనేది అక్కడ కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఇప్పుడు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పిన భారత్ మనది అన్నది, లేకపోతే గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇక్కడున్న తెలంగాణ వాదులు మా తెలంగాణ అన్నట్లు మా అమెరికా అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది అక్కడ. సో ఇందులో భాగంగానే మనను ఇమిగ్రెంట్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. తీరా చూస్తే వచ్చింది ఏంటంటే వాళ్ళకి సరిపోయినంత మంది టెక్నోక్రాట్స్ లేకపోవడం కావచ్చు, దాంతోపాటు మనలాగే కొంచెం లో వేజెస్ తోటి పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అదే టైంలో వాళ్ళకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా పెద్ద మార్కెట్ వాళ్ళకి. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా డబ్బును కట్టి ఆ యూనివర్సిటీలో చదువుకుంటుంది. మనం అందరం ఇటీవల వచ్చిన ఈ నిబంధనలతోటి లాస్ట్ ఇయర్ దాదాపు 60 to 65% స్టూడెంట్స్ తగ్గిపోయారు వెళ్ళడం అనేది తెలుస్తుంది. సో అలాంటప్పుడు దాని ఎకానమీని కూడా ఇంపాక్ట్ అయితే అవుతుంది కదా. ఇవన్నీ చూసిన తర్వాత స్టూడెంట్స్కి మాత్రం ఇందులో సడలింపు ఇచ్చారు. వర్క్ కోసం మాత్రమే వెళ్తున్న వారికి మాత్రం అది కంటిన్యూ అవుతుంది, అంటే $1,00,000 చెల్లించాల్సి వస్తుంది అన్నది ఒక నిబంధన అనేది పెట్టారు. సో ఇది రిలీఫ్ ఎవరికి వచ్చింది అంటే స్టూడెంట్స్కు మాత్రమే రిలీఫ్ వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఓకే ఓకే. అండ్ ఆల్సో సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న అక్కడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు ఎంప్లాయీస్ని. సో అక్కడ వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళడం మన వాళ్ళు, ఎందుకంటే నాట్ జస్ట్ ఇండియన్స్ మాత్రమే వెళ్ళట్లేదు, త్రూఅవుట్ ద వరల్డ్ నుండి అక్కడికి వెళ్తున్నారు. సో అందరికీ అది ప్రాబ్లమాటికే. ఈ కండిషన్ ఇంత ఉన్నా కూడా, ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ లిటరలీ $1 lakh పెట్టినా కూడా దానికి ఏదో ఒక రకంగా కట్టడానికే చూస్తారు. లేదంటే ఇది కాకపోతే వేరే కంట్రీలో చూద్దాం, కెనడాను ఆస్ట్రేలియాను ఇలా వెళ్దామని అనుకుంటారు, కానీ ఇండియాలోనే ఉందాము అని అనేది మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ బ్రెయిన్ డ్రైన్ కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుండో జరుగుతుంది. సో ఇప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏదన్నా దీంట్లో ఏదన్నా ఇంప్లిమెంటేషన్లో పెట్టి ఏదన్నా తీసుకొస్తే మన టాలెంట్ని మనమే రీటైన్ చేసుకోవచ్చు కదా. దానికి ఏం చేయాలి? యాక్చువల్గా గ్లోబలైజేషన్ అయిన తర్వాత మనం దీన్ని బ్రెయిన్ డ్రైన్ అని కూడా అనలేము. యాక్చువల్గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీలో కానీ గూగుల్లో కానీ మన వాళ్ళు పనిచేస్తూ ఉన్నా మన బ్రెయిన్ అక్కడికి వెళ్తుంది, కానీ అక్కడ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి కదా. ఏదో ఒక రకంగా మనం కూడా బెనిఫిట్ అవుతూనే ఉన్నాం. తర్వాత మరొకటి వచ్చేసి ఇప్పుడు మీరు కంపెనీలు ఖచ్చితంగా డబ్బు కట్టాలి అన్నది చూసాం కదా. యుఎస్ బేస్డ్గా కాకుండా కంపెనీలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది కదా. ఈవెన్ ఎందుకు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఎగ్జాంపుల్గా అమెరికన్ హెడ్ ఆఫీస్ ఎందుకు పెట్టుకోవాలి, అది కూడా పోయే అవకాశం. అంటే ఎప్పుడైనా కార్పొరేట్ వాడి ప్రాఫిట్సే చూసుకుంటారు తప్ప మిగతా దాని గురించి ఆలోచించే అవకాశం లేదు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఆబ్వియస్లీ ఎక్కడున్నా వాళ్ళకు ప్రాఫిట్స్ అనేవి కావాలి. రెండవది వచ్చేసి మనం అనుకుంటాం ఈరోజు ఏ వస్తువు కూడా ఒక దగ్గర తయారవుతలేదు. నేను రీసెంట్గా విన్న దాంట్లో ఒకటి చూస్తే నైక్ అనే ఒక షూ ఉంది కదా,
అందులో అన్నీ ఒక దగ్గర ప్రొడక్టే కావట, ఒక్కొక్కటి ఒక దగ్గర ప్రొడక్టే, అన్ని ఒక దగ్గరికి అయిన తర్వాత అసెంబ్లీ అంటే ఎక్కడెక్కడ చీఫ్ వస్తే అక్కడ తీసుకునేటప్పుడు ఇంత గ్లోబలైజేషన్ ఉన్నప్పుడు మనం అది బ్రెయిన్ డ్రైన్ను నిలువరించడం అనేది కష్టమే. బట్ ఈరోజు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో చూసింది ఒకటి కూడా ఏంటంటే ఈ స్టెమ్ అనేది ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డెవలప్మెంట్స్లో మనం కూడా క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ, క్వాలిటీ ఆఫ్ టీచర్స్ కానీ ఇండియన్స్ ఎక్కడైనా బయట ఉంటే తిరిగి మనం తెచ్చుకుందామని ఒక ఆలోచన చేసినట్టుగా కనిపించింది, ఒక ఐడియా. సో ప్రిన్సిపల్ అడ్వైజర్ ఆఫ్ సైంటిఫిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిందంటే నేను ఈరోజు చూస్తాను. ఈరోజు అంటే ఈ అక్టోబర్ 21 రోజు మనం చూడడం అనేది జరిగింది. సో అట్లా జరుగుతుంటుంది కొంతవరకు మనం రిటైన్ చేసుకోవడం. అంటే మన దగ్గర ఆపర్చునిటీస్ కూడా కొంచెం తక్కువ ఉండడం ఒకటి. ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనతో పోలిస్తే కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో బాగానే ఉంది అని అంటాం. ముఖ్యంగా మన దగ్గర ఐఐటీలో అలాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తప్ప మామూలుగా స్టేట్ యూనివర్సిటీస్ అనేవి దాదాపు రూయిండ్, అసలు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు, ఓ సిస్టమ్ అనేది లేదు. దాంతో ఏమవుతుంది, మెరిట్ అనేవాడు వాడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది తర్వాత చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు 1990s తర్వాత కొద్దిగా మనకు రెడ్ టేపిజం తగ్గింది. ఒకప్పుడు చాలా బ్యూరోక్రసీ ఇన్వాల్వ్మెంట్ ఉండేది, ఒక ఫైల్ కదలాలన్నా చాలా రోజులు పట్టేది. సో ఆ ఇంటెలిజెన్సీ ఉండి రీసెర్చ్ చేయాలనుకున్నవాడు అన్ని సంవత్సరాలు వేస్ట్ చేయలేడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడిప్పుడే కొద్దిగా చేంజ్ అనేది వస్తుంది. అయినా మనం వరల్డ్లో లార్జెస్ట్ పాపులేషన్ కాబట్టి అందరికీ అన్ని రకాల అవకాశాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. బట్ దీన్ని దాటిపోయి మనం థింక్ చేయాలి అనేది ఒకటి వస్తుంది. ఓకే, బట్ అగైన్ రూట్ లెవెల్లో చూసుకున్న ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా కంట్రీలో చాలా ఉన్నాయి కదా. సో మీ అనాలిసిస్లో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా యూనివర్సిటీ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకుంది అనేది, అలా ఇంకేదైనా చెప్పగలుగుతారా? మన ఎడ్యుకేషన్లోనే ముఖ్యంగా చూసుకుంటే సార్, రూట్ లెవెల్లో స్కూల్ లెవెల్ నుంచి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా మనదంతా బుక్, బైహార్డ్, హోంవర్క్, హార్డ్ వర్క్ అనే దాంతో ఉన్నాయి. ఒక స్టూడెంట్ ఒక ఎబిలిటీని అసెస్మెంట్ సరిగ్గా చేయం. రెండవది స్టూడెంట్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నదని కూడా మనం చూడం. ముఖ్యంగా మనకున్న ఒక సైకాలజికల్ ప్రాబ్లం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరికీ కూడా ఉన్న ప్రధానమైన ఐడియా ఏంటంటే, వాళ్ళ బాబు ఐఐటిఎన్ అన్న కావాలి, అంటే ఇంజనీర్ అన్న కావాలి, డాక్టర్ అన్న కావాలి, ఈ రెండు తప్ప వేరే కోర్స్ ఏది చదివినా అది వేస్ట్ అనేటట్లుగా ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ కూడా మన మైండ్ సెట్ని అట్లా ఫిక్స్ చేసేసింది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్గా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అది ప్రధానంగా మనం చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొంత మేరకు అది యూజ్ అవుతుందేమో మనం చూద్దాం. అంటే ఇప్పుడిప్పుడే మనం దాని కన్క్లూజన్ చేయలేము, ఎందుకంటే మన దగ్గర ఆపర్చునిటీస్ ఫస్ట్ తక్కువ ఉన్నాయని చెప్తున్నాను. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా పెరగడాలి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే పెరగాలి. ఎగ్జాంపుల్ మీరు చైనా లాంటి దాన్ని చూసుకుంటే వాళ్ళు చాలా ఆ కంట్రీలో కనుక చూస్తే, సో ఈ ఫైనాన్స్ అనేది బాగా లోన్స్ ఇవ్వడం వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది బాగా పెరిగిపోవడం వల్లనే చైనా గ్రోత్ అనేది ఉంది. మన గ్రోత్ అట్లా లేదు. నీవు చదువుకున్నావు, ఒక సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఇంకోటి చేస్తారని బ్యాంక్ దగ్గరికి లోన్కి వెళ్తే ₹1 లోన్ ఇవ్వడానికి 150 రకాల పేపర్ వర్క్ అయితే చేపిస్తాడు తప్ప లోన్ అయితే రాదు. ఇవన్నీ మనకున్న చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి నేను చెప్తాను. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ దీనికి ఇంకొక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు అన్నట్టుగా ఎన్ఈపీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తాయో తెలీదు, వీ నెవర్ నో, చేయొచ్చు. బట్ అగైన్ మళ్ళీ స్కిల్ బేస్డ్గా అంటే ప్రాక్టికల్గా మనం రియల్ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి ఆ విత్డ్రాల్ ఫార్మ్స్ అవన్నీ ఫిల్ చేయడానికి కూడా తెలియదు చాలా మంది స్టూడెంట్స్కి. అంటే రియల్ లైఫ్లో ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కాన్స్టిట్యూషన్ గురించి బేసిక్స్ తెలవడము, ఇవన్నీ అసలు మనం ప్రాక్టికల్ లైఫ్కి చాలా దూరంగా బతికితే ఇంకా బ్యాక్ ఉన్న సిలబస్నే పట్టుకొని కూర్చున్నామా? సో దాంట్లో ఏం చేయొచ్చు? అది కొంత కరెక్టే. ఓ రకంగా చెప్పాలంటే మీరు ఇంత పెద్దగా చెప్పిన బేసిక్ సివిక్ సెన్స్ అనేది లేదు పిల్లలకి. అంటే నేర్పలేకపోతున్నాము. దాని గల కారణాలు కూడా చాలా అన్ని అనాలిసిస్ చేస్తూ పోతుంటే వస్తూనే ఉంటాయి. వాడు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండడం లేదు. ఇందాక అనుకున్నాం కదా, బుకిష్ నాలెడ్జ్ మాత్రమే మనకు పెరుగుతూ ఉండే. ఈ మధ్యలో కొంచెం చేంజ్ అయింది కంపారిటివ్ లాస్ట్ 3 decades పోల్చుకున్నప్పుడు. క్రమంగా అట్లీస్ట్ అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ రావడం, లేకపోతే ప్రతి ఒక్కరి చేతిలోకి ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ అన్న అట్లీస్ట్ రావడం, ఐఫోన్ కాకపోయినా. సో ఇవన్నీ కూడా కొంతవరకు చేంజెస్ అనేవి తెస్తూనే ఉన్నాయి. బట్ ఇన్ ఫ్యూచర్ కానీ కొన్ని దగ్గరలో కొన్ని డెవలప్మెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ యూట్యూబ్నే కనుక చూస్తే ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇప్పుడు టీవీ న్యూస్ ఛానల్స్ వచ్చాయి, దాంతోపాటు కొంతమంది ఏమైనా చిన్న స్టోరీ టెల్లర్స్ వచ్చారు. అంటే రకరకాలుగా డెవలప్మెంట్ అనేది ఒక రకమైన ఇన్నోవేషన్గానే మనం తీసుకోవచ్చు.
తర్వాత మార్కెటింగ్కి వచ్చే వరకు ఒకప్పుడు ఏముండే అంటే న్యూస్ పేపర్లోనే ప్రింట్ చేయలేదు దానికి వచ్చి ఇప్పుడు ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా కానీ ఒక్కొక్కరు అవకాశాలు మనం చూస్తూనే ఉన్నాం. చాలా చిన్న స్కిల్ తోటి కూడా కొంతమంది ఇటువంటి సోషల్ మీడియాను యూజ్ చేసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కార్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డెవలప్మెంట్స్ లైఫ్ టర్న్ అయిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ, చాలా మందికి జరుగుతూనే ఉంది కదా, అది ఒక డెవలప్మెంట్ అని చూడవచ్చు. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. ఎస్ సార్. సో ఆన్ దట్ నోట్ H1B వీసాస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మీకు దీని గురించి ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.